వైఎస్ వివేక హత్య కేసులో అవసరమైతే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటామని సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే అధికారుల ఆ మాట చెప్పడానికి కారణాలేంటి? మంగళవారం విచారణ కీలక మలుపు తిరగనుందా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో సీబీఐ కీలక విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం టెక్నికల్ గా వైఎస్ అవినాష్ రెడ్డి సాక్షిగానే ఉన్నారని తెలిపిన సీబీఐ అవసరమైతే అదుపులోకి తీసుకుంటామని న్యాయమూర్తికి తెలిపింది. ఇప్పటికే 3 సార్లు అవినాష్ రెడ్డిని ప్రశ్నించామని, ప్రతిసారి వీడియో రికార్డ్ చేశామని స్పష్టం చేసిన సీబీఐ అధికారులు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. ఆడియో వీడియో రికార్డుల హార్డ్ డిస్క్ ను హైకోర్టుకు తెచ్చారు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్. హార్డ్ డిస్క్, కేసు ఫైల్ ఇప్పుడే ఇచ్చేందుకు తాము సిద్ధమని తెలిపారు. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించిన వివరాలు, హార్డ్ డిస్క్ ను సోమవారం సీల్డ్ కవర్ లో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ న్యాయవాది కోరారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి సాక్ష్య నిందితుడా అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. అవినాష్ రెడ్డికి సిఆర్పీసీ 160 నోటీసు ఇచ్చామని, అవసరమైతే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటామని తెలిపింది. దీంతో సోమవారం వరకు అవినాష్ ను అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మంగళవారం మరోసారి అవినాష్ విచారణకు హాజరవుతారని హైకోర్టు తెలిపింది. వివేక హత్యాస్థలంలో దొరికిన లేఖ తమ వద్దే ఉందని, ఆ లేఖపై సిఎఫ్ఎస్ఎల్ అభిప్రాయం తీసుకున్నామని సీబీఐ అధికారులు హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. తీవ్ర ఒత్తిడిలో లేఖ రాసినట్లు సిఎఫ్ఎస్ఎల్ తెలిపిందన్నారు. దీంతో న్యాయమూర్తి లేఖతో పాటు సిఎఫ్ఎస్ఎల్ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సునీత ఇంప్లీట్ పిటిషన్ పై అభ్యంతరం ఉందా? అవినాష్ రెడ్డి సీబీఐ తరపు లాయర్లను హైకోర్టు ప్రశ్నించింది. అభ్యంతరం లేదని సీబీఐ తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. సీబీఐ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కట్టుకథను అడ్డుపెట్టుకుని సీబీఐ విచారణ చేస్తోందన్నారు. వివేకం సార్ చనిపోయినాడు, వాళ్ళ కూతురని, అదేవిధంగా విచారణ జరుగుతూ ఉంది. విచారణ సంస్థ మీద ఒక నమ్మకం ఉండాలా. నేను మౌనంగా ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా చాలా అయోమయంలో ఉన్నారు. సీబీఐ వాళ్ళకంటే ముందు మా సోదరి తరపున అడ్వకేట్స్ వచ్చినారు. అంటే ఎవరు సమాచారం ఇచ్చారు? సీబీఐ వాళ్ళే కదా. సీబీఐ వాళ్ళకు నోటీసు వచ్చిన వెంటనే చిట్టుకుమని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ రోజు సుప్రీంకోర్టులో కొల్యూడై పిటిషన్ వేస్తే పిటిషనర్కి అనుకూలంగా రెస్పాండెంట్ సీబీఐ అనుకూలంగా మరి కౌంటర్ వేయడం జరుగుతూ ఉంది. కోర్టులను కూడా తప్పుదావ పట్టిస్తా ఉన్నారు. ఇక పిటిషన్ లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని సునీత కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తదుపరి విచారణ సోమవారం జరగనుంది.